సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు మన వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నీ మనసుని బాధ పెట్టిన వ్యక్తి పరిస్థితి అనేది ఎలా ఉందో తెలుసా తల్లి? అతను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా అతను ఎలా ఉన్నాడు అనేది నువ్వు తెలుసుకో అని చెప్పి ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నారండి. ఇది అక్షరాల మనందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి. ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది. ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండరండి. అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది. ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375. మీరు ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. ఈరోజు నిజంగా ఏదైతే కనుక ఒక సందేశం పంపించారో బాబా మనకి అందరికీ కూడా కనెక్ట్ అవుతుందండి. ఎందువల్లంటే మనందరము కూడా ఎంతో బాధపడుతూ ఉంటామండి. ఎందువల్ల మనల్ని ఎవరైతే కనుక కష్టపెట్టారో వాళ్ళు ఎలా ఉన్నారు అని తెలుసుకోవాలన్న ఆరాటం అనేది మనందరికీ ఉంటుంది. ఎందువల్లంటే ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల లేదంటే నిజంగానే ఎవరైనా మోసం చేసినా మనం అనుకుంటూ ఉంటాం, వీళ్ళకి ఎలాంటి ఒక పరిస్థితి వస్తుందో ఆ భగవంతుడికే తెలియాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కొంతమంది వాళ్ళకి ఏదైనా జరిగితే బాగుండని ఎదురు చూస్తూ ఉంటాం. ఎందువల్లంటే అంత బాధ పెట్టి ఉంటారు ఎదుటి వాళ్ళని. అలా అనుకుంటూ ఉన్న సమయంలో ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారా, అతని పరిస్థితి అనేది ఎలా ఉంది, ఎందువల్లంటే నేను ఇలా ఉన్నాను కదా, నాకు ఇంత కష్టాన్ని తెప్పించాడు, నా మనసు అనేది ఇంత బాధ పెట్టాడు, ఇతని పరిస్థితి అనేది ఎలా ఉంది అని తెలుసుకోవాలన్న ఆరాటం అనేది అందరికీ ఉంటుందండి. అందువల్ల బాబా ఒక చిన్న కథ ద్వారా తెలియచేస్తున్నారండి. ఎదుటి వాళ్ళు మనల్ని బాధ పెడితే వాళ్ళు పడే కష్టం అనేది ఎలా ఉంటుంది, వాళ్ళకి పశ్చాత్తాపం ఇప్పుడు ఎలా ఉంటున్నారు వాళ్ళు అనేది కూడా ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊర్లో అండి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి అండి నిజంగా చాలా సరదాగా ఉండాలనుకునే ఒక మనిషి. ఫ్యూచర్ గురించి బాధ లేదు, చక్కగా ఉన్నంత వరకు కూడా ఎంజాయ్ చేస్తూ చక్కగా ఎలాంటి ఒక కష్టమూ లేకుండా హ్యాపీగా ఉంటూ ఉంటాడండి. ఇతనికి ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు. అతనికి మ్యారేజ్ అయిపోయింది, భార్య ఉంది, ఒక కొడుకు కూడా ఉన్నాడనమాట. నిజంగా అండి ఇతనికి లైఫ్లో ఎన్నో కష్టాలు ఉన్నాయండి. ఇప్పుడు ఒక మ్యారేజ్ అయిపోయి ఒక లైఫ్లో సెటిల్ అయిపోయినా కూడా ఇంతకుముందు అతను తన ఫ్రెండ్స్ వల్ల కానీ తన రిలేటివ్స్ వల్ల కానీ చాలా వరకు కూడా బాధలు పడ్డాడు. అతను మర్చిపోలేని సంఘటనలు ఎన్నో ఉన్నాయండి. అందులో ముఖ్యంగా చెప్పవలసిన సంఘటన ఏంటి అనంటే, తనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి. ఆ ఫ్రెండ్ అండి నిజంగా అతను ఎంతవరకు క్లోజ్ అంటే అసలు ఇద్దరు కూడా ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేని పరిస్థితి అనమాట. అలా ఉండేవాళ్ళు అనమాట. అతను చాలా వరకు కూడా చెబుతూ ఉండేవాడు, ఇలాగా నాకు అవసరమైనప్పుడు ఏదైనా సరే ఖర్చు కావాల్సినప్పుడు చిన్న చిన్న అమౌంట్ అయితే కనుక అతను సహాయం చేస్తూ ఉండేవాడండి. ఒకరోజు ఏమవుతుంది అని అంటే, మనం ఒక బిజినెస్ చేద్దాం, వీళ్ళిద్దరూ కలిసి ఒక బిజినెస్ చేద్దామని అనుకుంటారండి. అప్పుడు బిజినెస్ చేద్దామని అనుకున్నప్పుడు ఇతను చెప్తాడు, మరి బిజినెస్ అంటే చాలా అమౌంట్ కావాలి కదరా, దానికోసం ఏం చేయాలి మనం అని. అప్పుడు అతను చెప్తాడనమాట, లేదురా మనం లోన్ తీసుకుందాము, ఇలాగా ఒక 15 lakhsకి లోన్ తీసుకుందామని చెప్పేసి అతను చెప్తాడండి. చెప్పినప్పుడు ఇతనికి కొంచెం భయంగా ఉంటుంది. అరే లోన్ అంటే మాటలు కాదు, మనం నెల అమౌంట్ కట్టాలి, మనకు బిజినెస్ ప్రాఫిట్ ఉన్నా లేకపోయినా లోన్ అనేది ఖచ్చితంగా కడుతూ ఉండాలి అని చెప్పి, సరే అవునరా నాకు తెలుసు, అది మనం కట్టుకోవచ్చు, నిజంగా మనం చేసే ఒక బిజినెస్ అనేది చాలా ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి, సరే అని చెప్పేసి ఎలాగైతే కనుక అతన్ని ఒప్పించి కన్విన్స్ చేస్తాడండి. చేసినప్పుడు సరేరా ఓకే తీసుకుందాము అని. అప్పుడు కూడా అండి తన పేరు మీద పెడితే ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో అని తను ఎంత హుషారుగా ఎంత ప్లాన్ చేశాడంటే, అరే నాకు లోన్ ఇవ్వడానికి నాకు సరైన డాక్యుమెంట్స్ లేవు, నీ పేరు మీద లోన్ తీసుకుందాము, ఎందువల్లంటే నీకు సొంత ఇల్లు ఉంది, నువ్వు లోన్ తీసుకుంటే కనుక నీకు తొందరగా శాంక్షన్ అయిపోతుంది, లోన్ తీసుకో అని చెప్పి. ఇది నిజంగా జరిగిన ఒక కథ అండి. అందువల్ల ఆ ఫ్రెండ్ చెప్తాడనమాట, అరే తనకి కొంచెం భయంగానే ఉంటుంది, అరే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో లేదో తెలియదు అని అన్నప్పుడు, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదురా, ఎందువల్లంటే మన లోన్ తొందరగా తీర్చేద్దాం, మనం చేయబోయే బిజినెస్ అనేది చాలా ప్రాఫిట్ వస్తుంది, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మొత్తం అస్సలు ఇంట్రెస్ట్ లేని అతన్ని
అతన్ని ఆ విషయంలో ఇన్వాల్వ్ చేసి అతని లోన్ తీసుకునే పరిస్థితికి తీసుకొస్తాడనమాట. సరే అని దిగుతారు, బిజినెస్ స్టార్ట్ చేసేస్తారు, చక్కగా లాభాలు వస్తాయి. ఆ లాభాలు వచ్చిన లాభాలు కూడా అండి అతను తీసుకుంటాడే కానీ ఇతనికి చాలా వరకు కూడా ఏదైనా గట్టిగా అడగలేడనమాట. ఈ ఫస్ట్ ఫ్రెండ్ ఎవరైతే లోన్ ఇప్పించాడో అతను వచ్చేసి గట్టిగా అడగలేడు. ఏదైనా ఆ షాప్లో వచ్చేసి ఆ వ్యాపారులు బాగా ప్రాఫిట్ వచ్చినప్పుడు అతనే తీసుకుంటున్నాడు కానీ ఇతనికి ప్రాఫిట్ అనేది ఇవ్వడం చాలా తక్కువ. అంతేకాకుండా వచ్చిన ఈఎంఐ అనేది అంటే లోన్ అమౌంట్ అనేది ఇతనే కట్టాల్సి వచ్చేది. ఒకసారి వెళ్ళి అడిగాడనమాట ఫ్రెండ్, అరే నాకు ప్రాఫిట్ వస్తుంది కానీ నా చేతికి అంత అమౌంట్ ప్రాఫిట్ ఇవ్వట్లేదు కదా నువ్వు, నేను ఎలా ఈఎంఐ కట్టగలను అని అంటే, లేదురా ఈసారి నుంచి ఇస్తాను అది ఇదని చెప్పేసి వచ్చే ప్రాఫిట్ అనేది చాలా తక్కువగా వస్తుందని చూపించడం కానీ ఎంతో కొంత మాయ చేస్తూ ఉండేవాడండి. కొన్ని రోజుల తర్వాత అసలు ఈఎంఐ పరిస్థితి అనేది మొత్తం ఇతని తల మీదే పడిందనమాట. ఎందువల్ల ఇతని పేరు మీదే ఉంది కాబట్టి అతను ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా ఇతనే కట్టాలి కాబట్టి అతను ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా చేసినందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. ఈఎంఐ కట్టుకోలేని పరిస్థితి. అలా కట్టుకుంటూ నెలల కడుతూ వస్తూ ఉంటాడండి. కొన్ని రోజుల తర్వాత ఏమైపోతుంది అని అంటే ఆ షాప్ అనేది తన పేరుకి మార్పించేసుకుంటాడు. వ్యాపారం అనేది తన పేరు మీదే ఉంటుంది కానీ ఇతనికి సంబంధమే లేదన్న విషయం అనేది అతనికి ఆ తర్వాతే తెలిసి వస్తుందండి. ఇలా మోసం చేసిన వాడు నిజంగా ఫ్యూచర్లో ఎలా ఉంటాడు అని అంటే కనుక అది ఎంతవరకు కరెక్ట్ అండి. ఇప్పుడు మనం అనుకుంటాం ఇది చేసేసాం కదా, అమ్మయ్య ఎవరినో ఇరికించేసాం, మనం హ్యాపీగా ఉండగలమండి. ఈ ఒక పరిస్థితి, కష్టమైన ఒక పరిస్థితి వచ్చింది, ఆ పరిస్థితి నుంచి వాళ్ళు బయటపడడానికి ఎంత బాధపడతారో. ఒకళ్ళని మనం మోసం చేసినా, వాళ్ళని ఏదైనా మనసు బాధ పెట్టినా ఇది నిజంగా మోసం అండి. నమ్మించి మోసం చేయటం, వాళ్ళ మనసు ఎంత బాధపడి ఉంటుంది. ఒక ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ అయ్యి ఉండి ఇలా చేశాడే, తన పేరు మీద ఉందని తెలిసినప్పుడు అరే నీకేం సంబంధం లేదురా అని చెప్పేసి తెలిసినప్పుడు తను ఎంత కుమిలిపోతున్నాడని అంటే తనకే తెలుసు. తర్వాత ఇలాగులోగా కింద మీద పడి నిజంగా చాలా కష్టపడి ఆ లోన్ అంతా కూడా తీర్చాడండి. ఇంకా ఆ షాపు అతనే రన్ చేసుకుంటున్నాడు, అతనికి బిజినెస్ బాగానే ఉంది. కానీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని రోజులు కాదండి కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 7-8 ఏళ్ల తర్వాత తను అటువైపు వెళుతూ ఉండగా ఆ బిజినెస్ అనేది తను క్లోజ్ చేసేసాడని, తను అసలు అక్కడ లేడని తనకి తెలిసిందండి. ఈ ఫ్రెండ్కి తనంటే ఇష్టం, ఆ ఫ్రెండ్ అంటే ఇష్టం, అందువల్ల ఎక్కడున్నాడు ఏంటి అని చెప్పి తెలుసుకోవాలని అనుకుంటాడండి. అనుకున్నప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్ మూలంగా చెబుతాడనమాట, వరే ఇట్లాగా అతను లేడరా, బిజినెస్ అనేది బాగానే ఉండింది, చానాళ్ళు బాగా ప్రాఫిట్ వచ్చింది, ఆ ప్రాఫిట్తో అతను హ్యాపీగా ఉన్నాడని అనుకున్నాము, కానీ అతని పరిస్థితి ఇప్పుడు అస్సలు బాగలేదు, అతనికి ఏమైందిరా అని అడిగితే అప్పుడు చెప్తాడండి, అతనికి ఒక యాక్సిడెంట్ అనేది అయ్యింది, ఆ యాక్సిడెంట్ వల్ల అతను లెగలేని పరిస్థితి అని చెప్పి ఇప్పుడు నిజంగానే ఇంట్లోనే ఉన్నాడు, ఆపరేషన్ చేయించినా కూడా ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వలేదు అని చెప్పి మాట్లాడుకుంటున్నారా అని చెప్పేసి. కానీ అలాగా అనుకుంటున్నప్పుడు ఇతను మనసు అనేది ఒప్పుకోలేదండి. అతను నిజంగా చేసిన అన్యాయానికి ప్రతిఫలంగా ఇలా జరిగిందా, లేదంటే కనుక అతని కర్మఫలాల వల్ల ఇలా జరిగిందా అనేది భగవంతుడికే తెలియాలి. కానీ అతని మనసులో కృంగిపోతూనే ఉన్నాడండి. అతనికి అనిపిస్తుంది, నేను నా ఫ్రెండ్ని మోసం చేశాను, అందుకే ఇలా జరిగింది నాకు. నిజంగా అలాంటి ఒక ఫ్రెండ్ దొరకడం అనేది చాలా అదృష్టం, నేను ఆ అదృష్టాన్ని దూరం చేసుకున్నాను, నాకు ఇది కావాల్సిందే అని చెప్పి అతనికే తెలుస్తుందండి. అతను చాలా కృంగిపోతూ ఉంటాడండి. అతను భార్యతో చెప్తూ ఉంటాడు, లేదు అప్పుడు ఎందువల్ల అనంటే అండి ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడే ఆ తప్పు అనేది వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. అలాంటి తప్పు అనేది చేసే ముందు మనం కనుక ఒకసారి ఆలోచిస్తే మనం నిజంగా ఇలాంటి ఒక పరిస్థితి రాకుండా ఉండేదేమో నాకు అని చెప్పి ఆ ఫ్రెండ్ బాధపడినా కానీ మళ్ళీ ఆ మొహాన్ని అంటే మళ్ళీ మనం మొహం వెళ్ళి చూపించలేం కదా వాళ్ళకి, ఆ ఫ్రెండ్కి, అరే ఇలా మోసం చేసేసాను, నాకు ఇలా జరిగింది అని చెప్పి తనలో తనే కృంగిపోతూ ఉన్నాడండి. అలా బాధపడుతూ కొన్ని రోజుల తర్వాత అతను చనిపోవడం కూడా జరిగిందనమాట. అంటే అతను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు అనమాట. చాలా ఇంత మోసం చేశానే, అరే అతను కనబడితే అరే నన్ను మోసం చేసావు కదా, అందువల్లే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అతను ఎగతాళి చేస్తాడేమో, అతను బాధపడతాడేమో అని అనుకుంటున్నాడు. కానీ ఆ ఫ్రెండ్ కంటే నిజంగా ఇతనంటే చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడు వెళ్ళి చూద్దామా, అరే తనకి ఇలా అయిపోయింది అని బాధపడుతున్నాడే కానీ తను మోసం చేశాడన్న బాధ అనేది తనకి ఏమాత్రమూ లేదండి. కానీ మనం చేసే తప్పు వల్ల మనమే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. దానివల్ల మనశ్శాంతి అనేది ఉండదండి. ఎవరో వచ్చి శిక్షించాలి, లేదంటే ఆ భగవంతుడే వచ్చి శిక్షించాలని లేనే లేదు. మనకి తెలుస్తుందన్నమాట, అయ్యో కొన్నేళ్ళు బాగుంటాం, కొన్ని సంవత్సరాలు బాగుంటాం, ఆ తర్వాత ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చింది అని అంటే దీనివల్లే ఇలా జరిగిందేమో, నా ఫ్రెండ్ని మోసం చేయడం వల్లే ఇలా జరిగిందేమో అని బాధపడి కృంగిపోతూ ఉంటాం. దానికి సొల్యూషన్ అనేది లేనే లేదండి. ఆ బాధ అనేది మనసులో ఉండిపోతుంది కదా, మోసం చేశానన్న బాధ అనేది నువ్వు ఎన్నిసార్లు వెళ్ళి వాళ్ళకి
క్షమాపణ చెప్పినా కూడా ఆ బాధలో నుంచి మనం బయటికి రావడానికి కొంచెం కూడా అవకాశం అనేది ఉండదు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారనమాట. ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఎదురు చూస్తున్నానండి. మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.